అండి మలైకా బ్రెడ్ అనమాట. మలైకా ఈ విధంగా కొన్ని కప్పులో పాలు తీసుకొని చక్కెర వేసుకొని కరిగబెట్టుకోండి. కరగబెట్టుకున్న తర్వాత మనం ఒక బ్రెడ్ స్లైడ్ తీసుకొని ఈ చక్కెర కరిగిన పాలను ఈ బ్రెడ్ మీద పోసేసి ఒక్క 1 మినిట్ వదిలేయండి. ఈ బ్రెడ్ ఈ పాలనంతా పీల్చేసుకుంటుంది అనమాట. ఈ విధంగా పీల్చుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని బటర్ వేసేసుకొని కరిగిన తర్వాత ఈ బ్రెడ్ని చాలా జాగ్రత్తగా స్మూత్గా డీల్ చేయాలన్నమాట. ఈ విధంగా స్మూత్గా వేయాలి. కొంచెం తొందరపడ్డా కానీ చినిగిపోతుంది, బ్రెడ్ అంతా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా తిప్పుకోండి. తిప్పుకునేటప్పుడు మాత్రము ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా కాల్చుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి కాల్చుకోవాలి, అస్సలు హైలో పెట్టొద్దు. ఒక్కటి ట్రై చేసిన కదా, ఇప్పుడు 2 ట్రై చేసిన అనమాట. 2 బ్రెడ్స్ పాలేసి చక్కెర వేసి యాస్టీస్ ప్రాసెస్. చాలా తిప్పుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తిప్పుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిందంటే బ్రెడ్ స్లైసెస్ రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్ చాలా బెటర్ అండి. బనానా కానీ, సపోటా కానీ, స్ట్రాబెర్రీ కానీ, రాజ్బెర్రీ, బ్లూబెర్రీ కానీ, అరటిపండు కానీ ఏది ఉన్నా సరే అండి, ఫ్రూట్ వేసి పిల్లలకి వేసి ఈవినింగ్ స్నాక్ లాగా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఇవ్వండి. చాలా హెల్తీ. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. ఇంకో పేరే లేదు. బయట క్రంచిగా, లోపల మాత్రం నోట్లేసి ఇట్లా కరిగిపోతుంది అనమాట. అంత బాగుంది. చాలా ఇష్టంగా తింటారు. ఎమ్మి వెరీ ఎమ్మి టేస్టీ అండి. పిల్లలకి హెల్తీ ఫుడ్ ఆల్సో. ట్రై ఇట్. చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్.